వ్యతిరేకతను శ్వాసించాడు. కాంగ్రెస్ పతనాన్ని శాసించాడు. కాంగ్రెస్ కి అందలం అందకుండా నిరోధించాడు. అలాంటి చంద్రబాబుపై సోనియా అభిప్రాయం ఏంటి? బాబును రాజకీయంగా దెబ్బతీసేందుకే కాంగ్రెస్ విభజన తంత్రం వేసింది కూడా. మరి అలాంటి బాబుపై సోనియా ఏమంటున్నారు? రాహుల్తో సమావేశమైన చంద్రబాబు ఇప్పటి వరకు సోనియాను ఎందుకు కలవలేదు? రాహుల్ కి చంద్రబాబు గురించి సోనియా ఏం చెప్పింది? అన్నిటికీ సమాధానం ఇదే. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కూటమి కట్టినోడు, కాంగ్రెస్ ని 3 సార్లు అధికారానికి దూరం పెట్టినోడు, అవకాశం దొరకబట్టి మరీ కాంగ్రెస్ ని ఎదిరించినోడు చంద్రబాబు. ఓ నెల్లాళ్ల ముందు వరకు ఇదే చరిత్ర. ఇప్పుడు కాంగ్రెస్ తో సహా పార్టీలను ఏకం చేస్తున్నాడు అదే చంద్రబాబు. బీజేపీ వ్యతిరేక కూటమి కట్టి నియంత మోడీని కూల్చే పనిలో ఉన్నాడు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు మాత్రం సోనియాను కలవలేదు. ఎందుకని? ఆమె ఏం చెప్పింది? తనయుడితో తన అభిప్రాయం పంచుకుంది అంటున్నారు. తెలంగాణ ఏర్పాటు చేసిన అధినేత్రి సోనియానే. ఇచ్చిన మాటకు కట్టుబడ్డామని చెప్పింది, వెనక్కి తగ్గలేదు. అయితే ఆంధ్రాకు న్యాయం చేయాలని అడిగే దిక్కు కాంగ్రెస్ లో లేకపోయింది. పైపెచ్చు నేను మీ వాడినే అంటూ జగన్ నంగనాచి కబుర్లు చెప్పాడు కాబట్టి కాంగ్రెస్ కి ఓటు పడకపోయినా వైసీపీ ఉంటుందని అడ్డగోలుగా విభజించింది. ఆ తర్వాత దెబ్బతిని దారికొచ్చింది. రాహుల్ జమానా వచ్చాక కాంగ్రెస్ లో పశ్చాత్తాపం కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంలో ఆంతర్యం అదే. అందుకే చంద్రబాబు కూడా మరో ఆలోచన లేకుండా కాంగ్రెస్ తో కలిసి కూటమి కట్టాడు. ఇంతకీ సోనియాతో మాత్రం చంద్రబాబు ఎందుకు సమావేశం కాలేదు? ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. ఏపీకి అన్యాయం చేసింది సోనియా జమానా. అందుకే బాబు నేరుగా ఆమెతో సమావేశానికి సిద్ధపడరు. ఇది అంతరంగం, పైకి చెప్పడు. కాంగ్రెస్ లాంటి పార్టీకి అర్థమైపోతుంది. అంతేకాని రాహుల్ వచ్చాక ఏపీ విషయంలో కాంగ్రెస్ సానుకూలంగా మాట్లాడడం మొదలైంది. పైపెచ్చు రాహుల్ కి చంద్రబాబుపై ముందు నుంచి మక్కువ, ఆరాధన, విజనరీ అని ఇంప్రెషన్ కూడా ఉన్నాయి. అదే సోనియా గాంధీకి మాత్రం కాంగ్రెస్ నేతలను నూరిపోసింది వేరు. విభజన చేసేద్దాం, చంద్రబాబు పార్టీ టీడీపీ పతనమైపోతుంది, 2 చోట్ల మనదే అధికారం అని తప్పుదోవ పట్టించారు. తన జీవిత కాలంలో చంద్రబాబు గురించి సోనియా చెవిని పడిందే నెగిటివ్ కోణాలే. రాజకీయ ప్రత్యర్థి కాబట్టి. కానీ ఆమె మాత్రం రాహుల్ కి చంద్రబాబుకు చెప్పింది ఒకటే మాట: రాజకీయాలకు అతీతంగా విజన్, డెవలప్మెంట్, ప్రోగ్రెస్ లాంటివి ఆలోచించే నాయకుడు చంద్రబాబు. హీ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ అని చెప్పింది అని సన్నిహితులు అంటున్నారు.